ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఐటీ మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. ఆల్రెడీ ఏఐ రావడము ఐటీ సెక్టార్కి చాలా షాక్ ఇచ్చింది అనేసి. మొన్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, నిన్న టీసీఎస్. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఐటీ సెక్టార్కి చాలా ప్రాబ్లమే ఉంది. మరి ఈ ఐటీ సెక్టర్ కనుక పడిపోతే మరి ఎప్పుడు ఎవరు జాబ్ పోతుందో తెలియదు. వారి లగ్జరియస్ లైఫ్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఇదంతా ఐటీ డమాల్ అయితే కనుక ఏ రంగాలపైన ప్రభావం ఉంటుందంటారు? మరి హైదరాబాద్లో ఇప్పుడు ఈ భయం పెరిగిందని అనుకోవచ్చా? తప్పనిసరిగా భయం అయితే పెరిగిన మాట వాస్తవం. కొన్ని రంగాల మీద ప్రభావం పడిన మాట వాస్తవం. దానికి ఉదాహరణ ప్రత్యక్షంగా మనం హైదరాబాద్లోనే చూస్తున్నాం. అమెరికాలో ఉద్యోగాలు ఊడిపోతాయేమని అమెరికాలో ఉండేటువంటి ఇతర దేశస్తులందరూ భయపడుతున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఇంకా ఎక్కువ భయపడుతున్నారు. దాంతో అక్కడి నుంచి ఎంతమంది ఇక్కడికి రిటర్న్ వచ్చేస్తారు అనేది ఒక భయం పట్టుకుంది. వచ్చిన వాళ్ళు ఎలాగో కాంపిటీషన్లో నిలబడే పరిస్థితి ఉంది. సేమ్ టైం లోపల హైదరాబాద్లో కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీస్లో నిన్న టీసీఎస్ లోపల 12,000 మందిని ఒకేసారి తొలగించడం జరిగింది. 12,000 కుటుంబాలు. అంటే వాళ్ళ మీద కనీసం ఇంటికి ఒక 5 ఆధారపడి ఉన్న 60,000 మంది జీవితం డమాల్ అయిపోయిన పరిస్థితే కదా. అది కూడా కింద స్థాయి వాళ్ళని కాకుండా హై పోస్ట్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు. కారణం ఏమిటంటే ఏఐ యొక్క ప్రభావం ఎక్కువగా హై పోస్టుల మీద పడుతుంది. ఇప్పుడు రేపు భవిష్యత్తు లోపల ఇంకా రకరకాల ప్రభావాలు కనబడుతున్నాయి. ఉదాహరణకి ట్యూషన్ చెప్పేటువంటి ట్యూషన్ మాస్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వాళ్ళ బదులుగా ఏ ట్యూషన్ చెప్పేస్తుంది, వాళ్ళందరినీ తీసేయాల్సిన పరిస్థితి ఉంది. కార్లు ఏఐ ద్వారా ఇప్పటికే కొన్ని కార్లు వితౌట్ డ్రైవర్ లేకుండా కారు నడిపేట్టు ఉన్నాయి. ఇక నుండి భవిష్యత్తులో అన్ని కార్లు డ్రైవర్ లేకుండా నడిచేట్టు పరిస్థితులు ఏర్పడతాయి. ఏఐ టెక్నాలజీ తోటి కారుకు డ్రైవర్ అవసరం లేకుండా నడిపేట్టు పరిస్థితి. అప్పుడు డ్రైవర్ల పరిస్థితి అంతా కూడా మొత్తం టోటల్గా ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా హై ఎండ్ టెక్నాలజీలో ఎక్కువగా ఏఐ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఐటీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా వరకు ఆ పొజిషన్లో ఉంటారు కాబట్టి లక్షల రూపాయల మీద వాళ్ళు ఉద్యోగం ఉంటుంది. వాళ్ళకు జీతభత్యాలు ఉంటాయి కాబట్టి జీతంతో పాటుగా ఇంకా చాలా రకాల ఎమ్యూనిటీస్ కల్పించడం, చాలా రకాల లోన్స్ ఇవ్వడం, వాళ్ళకి తర్వాత సంవత్సరం బోనస్లు ఇవ్వడం, ఫారిన్ ట్రిప్పులు పంపించడం, ఇట్లా రకరకాల పద్ధతి లోపల వాళ్ళని ఎంటర్టైన్ చేయడం జరుగుతుంది. వీక్లీ 5 డేసే పనిచేస్తే సరిపోతుంది. 2 డేస్ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఇలాంటి ఒక లగ్జరీ లైఫ్ హాయిగా లక్షల జీతంతో ఉండి ఆ 5 రోజులు మాత్రం జాగ్రత్తగా పనిచేసుకుంటే జీవితం అంతా సంతోషంగా గడపగలిగేటువంటి స్థితి నుంచి ఇప్పుడు నిద్రపట్టని పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఢమాలమంటూ పక్కపక్కన ఉండే అన్ని కంపెనీలు తన కంపెనీలో కూడా వేలాది మందిని లే ఆఫ్ ప్రకటించేసేసి కంపెనీ ఎప్పుడు ఎవరు తీసేస్తుందో తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో తన జాబ్ ఎప్పుడు పోతుందా అని గడగడలాడిపోయే పరిస్థితి, గుండె చేతిలో పట్టుకుని పడుకునే పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. దీంతో అసలు దేని మీద ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపట్టలేదు. ఇన్వెస్ట్మెంట్ అంటేనే భయపడుతున్నాడు. గతం లోపల లగ్జరీగా ఒక ₹1,00,00,000 విల్లా ఉంది అంటే ₹1,00,00,000 విల్లానా, కనీసం 5 కోట్లు 6 కోట్లు ఉంటే నా దగ్గర రండి, లేకపోతే రాకపోండి అని చెప్పినటువంటి సంఘటనలు మనం అనేకం చూసాం. ఇవాళ ₹1,00,00,000 విల్లా అయినా కూడా అమ్మ ₹1,00,00,000 విల్లా కూడా నేను తీసుకోగలిగే పరిస్థితులు లేననే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు జాబ్లో ఉన్నవాళ్ళు కూడా, జాబ్ తీసేసిన వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడలేము, మనం జాబ్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడు తన జాబ్ పోతుందో తెలియని భయంతో కొట్టుమిట్టాడుతూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ కొత్తగా ఉండే లగ్జరీ ఐటమ్స్ కొనడానికి కానీ సిద్ధపడినటువంటి ఒక ఘోరమైన పరిస్థితి ఇవాళ ఐటీ ఎంప్లాయీస్లో ఏర్పడింది. ఎందుకంటే సార్ వాళ్ళ శాలరీకి తగ్గట్టుగా వాళ్ళ యొక్క ఉంటాయి కదా ఎక్స్పెన్సెస్, ఈఎంఐలు కానీ ఇవన్నీ కూడా హైఫై ఉంటాయి. అన్నీ కూడా వాళ్ళు లగ్జరీ లైఫ్ కూడా అలవాటు పడ్డారు. మామూలు కాదు, అదే చెప్పా కదా, ₹1,00,00,000 విల్లా ఉందంటే ₹1,00,00,000 విల్లా కాదండి. మా లెవెల్ ఏంటంటే రేంజ్ ఏంటంటే 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లు 10 కోట్లు మా రేంజ్. దానికి తగ్గట్టుగా ఏమంటే సిటీ చుట్టూ ఏమైందంటే ఇప్పుడు అట్టంటి లగ్జరీస్గా కట్టడం ప్రారంభించారు. అలా విపరీతంగా కట్టేశారు. కానీ ఒక్కసారి ఐటీ రంగం అంతా కూడా కుదిరవడం వల్ల ఇవాళ కొనకుండా ఉండటం వల్ల లక్షల కోట్ల స్క్వేర్ ఫీటు ఇప్పుడు భవనాలన్నీ వెయిట్ చేస్తున్నాయి. చైనాలో ఇలాగే పరిస్థితి ఏర్పడి మొత్తం టోటల్గా రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయింది. మన దగ్గర కూడా అదే పరిస్థితి ఏర్పడుతున్న భయంలో ఉన్న సిచ్యువేషన్. ఇప్పటికే సగానికి 30% పోయింది, ఇంకా 10% కూడా పోతుందేమో. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా కూడా ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని భయపడుతున్నారు. ఒకప్పుడు బ్యాంకుల లోపల
మనకు కంప్యూటర్లు వచ్చినప్పుడు ఎంప్లాయీస్ అంతా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే కంప్యూటర్లు వేగంగా పనిచేస్తాయి కాబట్టి, 2 పని 3 పని 5 పని చేస్తాయి కాబట్టి బ్యాంకుల్లో ఉద్యోగాలన్నీ ఊడిపోతాయి, తద్వారా మా ఉద్యోగం కూడా పోతుందేమో అన్న భయం ప్రతి ఒక్కరికి పట్టుకుంది. అందుకే కంప్యూటర్లు వద్దు, కంప్యూటర్లు లేకుండా మేము స్వయంగా చేత్తో చేస్తాం తప్ప కంప్యూటర్లు మాకు వద్దు అని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీస్ నెలల తరబడి స్ట్రైక్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కంప్యూటర్లో సులభంగా పనిచేయచ్చు, వేగంగా పనిచేయచ్చు, 10 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేస్తుంది, దీనివల్ల బ్యాంకు తొందరగా డెవలప్ అవుతుంది, బ్యాంకు బాగా డెవలప్ అయినట్టయితే బ్యాంకు ఆదాయం బాగా పెరిగినట్టయితే తద్వారా మనకు కూడా బోనస్లు పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి, మన జీవితం కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళకి తెలిసేటానికి టైం పట్టింది. తర్వాత అంతకుముందున్న ఉద్యోగాల కన్నా 30% 50% ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. కారణం ఏంటి? బ్యాంక్ ఎప్పుడైతే వేగంగా పనిచేయడం ప్రారంభించిందో, ఎక్కువ మంది కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టిందో, ఎక్కువ డిపాజిట్స్ రావడం మొదలుపెట్టిందో, ఎక్కువ లోన్స్ ఇవ్వడం ప్రారంభించిందో, తద్వారా బ్యాంక్ అభివృద్ధి అయింది. అభివృద్ధి అవడం వల్ల ఇంకా కొత్త ఉద్యోగాలు వచ్చాయి. అలాగా 25% 50% ఉద్యోగాలు కొత్తగా వచ్చిన అవకాశం ఏర్పడింది. పాత ఉద్యోగస్తులు కూడా తక్కువ శ్రమతోటి ఎక్కువ పనిచేయగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదంతా మేలు జరిగింది. అలాగే ఇవాళ లేఆఫ్లు ప్రకటించినటువంటి ఎక్కడైతే మనకు ఇంటలెక్చువల్ మనకు ఇది వచ్చిందో, ఈ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడైతే వచ్చిందో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థానంలో రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా రకరకాల పనులు చేయడానికి కనిపెట్టేవాడు ఉండాలి, ఆ కనిపెట్టిన తర్వాత కూడా పని నడిచేటట్టుగా చేసేవాడు ఉండాలి, దాన్ని ఆపరేట్ చేసేవాడు కూడా ఉండాలి. అంటే ఆ ఉద్యోగాలు పెరుగుతాయి. ఆ ఉద్యోగాలు పెరిగినప్పుడు ఈ ఉద్యోగాలు పోతాయి, ఇప్పుడున్న ఉద్యోగాలు పోతాయి, కొత్త రకమైన ఉద్యోగాలు వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఒక్కొక్క పనిని చేయడానికి కొన్ని వేల మంది లక్షల మంది రకరకాలుగా అవసరం పడతారు దాని ఆపరేషన్ చేయడానికి. అంటే ఇప్పుడు మనకు ఇట్లా కొట్టంగానే మనకి అది రిజల్ట్ వస్తుంది, కానీ ఆ రిజల్ట్ వచ్చేట్టుగా చేయాలంటే దాని వెనక చాలా మంది శ్రమ పడాల్సి ఉంటుంది, ఆ విధానాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఆ విధానాన్ని మన కాళ్ళ దగ్గరికి వచ్చేట్టుగా మనం దాన్ని ఆపరేట్ చేసుకునే విధంగా మలచడానికి చాలా మంది మేధావుల యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు లోపల ఉద్యోగాల కల్పన జరుగుతుంది, కానీ డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుంది. అది ఎలాంటి ఫార్మాట్లో ఉండబోతుంది అనే దాన్ని ఇప్పటి నుంచే ఆలోచించి దానికి తగ్గట్టుగా తయారై ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు నిలబడతారు మార్కెట్లో, మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీ రంగంలో ముఖ్యంగా ఇప్పుడు నష్టపోతున్న సెక్టార్లో రియల్ ఎస్టేట్ సెక్టార్ ఒకటి బాగా నష్టపోతుంది. రెండోది ఏంటంటే లగ్జరీ కార్లు, లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివి ఇప్పుడు బాగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది దాన్ని కొనడానికి భయపడుతున్నారు, దాని గురించి ఆలోచించడానికే సిద్ధపడటం లేదు. తద్వారా ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని చాలామంది కొన్ని మ్యానుఫ్యాక్చరర్స్ కొత్తగా వచ్చారు, సర్వీస్ ప్రొవైడర్స్ కొత్తగా వచ్చారు, వాళ్ళందరూ ఇప్పుడు నష్టపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కొంతకాలం ఐటీ సెక్టర్ పనికొచ్చేటువంటి ఏ ఐటమ్ గురించి కూడా ఎక్కువ ఆలోచించకుండా సింపుల్గా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తూ లగ్జరీ ఐటమ్స్ కన్నా కామన్గా ఉండేటువంటి ఐటమ్సే ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొంతకాలం స్తబ్దంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రంగం. థ్యాంక్ యూ.